ప్రపంచంలో ఎంతోమంది మూర్ఖులు ఉంటారు. వాళ్ళలో ఇంకా శ్రేష్ఠులైనటువంటి మూర్ఖులు గూడా ఉంటారు. వాళ్ళెలా ఉంటారంటే, ఇక్కడ చైన్ స్మోకర్సు, లేకపోతే డ్రగ్ అడిక్షన్ ఉండేవాళ్ళు ఉంటారు గదా! డ్రంకర్డ్సు. అటువంటి వాళ్ళని ఆ అడిక్షన్ నుంచి బయటపడేయడానికి కౌన్సిలింగ్‌కి తీసుకెళ్తుంటారు. కొన్ని సెషన్స్ గూడా అంటే వాళ్ళు డెమాన్‌స్ట్రేషన్ చేసి చూపిస్తూ ఉంటారు. ఒకసారి అటువంటి సెషన్ జరుగుతూ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవటం వలన ఎదురయ్యే దుష్పరిణామాలను గురించి అతను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. ఒక బీకర్‌లో కొన్ని వర్మ్స్ ఉంటాయి. సజీవంగా కదులుతుంటాయి అవి. ఆ క్రిములని అతను చూపించి అందరికీ అందులో ఆల్కహాల్ పోస్తాడు. బీకర్‌లో ఉన్న వర్మ్స్ అన్నీ కూడా గిలగిలా తన్నుకుని చనిపోయాయి. దీనివల్ల మీకేమర్థమైంది అని అతను ప్రశ్నించాడు. వెంటనే ఒకతను లేచి నిలబడి ఆల్కహాల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అన్నాడు. ఆ స్టేట్మెంట్ వినేసరికి ఇంకా డెమాన్స్ట్రేషన్ నోటి నుంచి మాట రాదు, స్టన్ అయిపోతాడు. అతను అంటే ఆ వ్యక్తి ఇంకా మళ్ళీ తన అభిప్రాయాన్ని కంటిన్యూ చేస్తూ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయటం వలన పొట్టులో ఉన్న పురుగులన్నీ చనిపోతాయి అన్నాడు. చూసారా కంక్లూజన్ ఎలా వచ్చిందో. నిజానికి ఆ డెమాన్స్ట్రేషన్ ద్వారా ఏం బోధించదలుచుకున్నారు? ఆల్కహాల్ పడగానే ఆ బీకర్లో ఉన్న క్రిములు ఎలా నశించిపోయాయో అదేవిధంగా దాన్ని తాగినప్పుడు కలిగే కెమికల్ రియాక్షన్ వలన దేహంలో ఉన్నటువంటి ప్రేగులు కూడా అంటే ఇంటెస్టైన్ కూడా బర్న్ అయిపోతుంది అని చెప్పదలుచుకున్నారు. అయితే తాగుబోతులైన కారణంగా వాళ్ళు తమకు కావాల్సిన రీతిలో దాన్ని అర్థం చేసుకున్నారు. అదేవిధంగా బుద్ధిహీనులు కూడా భగవంతుని గురించి అర్థం చేసుకునే విషయంలో ఇటువంటి రాంగ్ కంక్లూషన్స్కి వస్తూ ఉంటారు.